హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లబ్. ఈ వీడియోలో అయితే సత్యదేవ్ లీడ్ రోల్లో ప్లే చేసిన జీబ్రా మూవీ ఎలా ఉందో చూద్దాం. ఇంక రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ రోజు అయితే మూవీ చూస్తున్నప్పుడు చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. యాక్చువల్గా నేను వెళ్ళిన షోకి మూవీ స్టార్ట్ అయింది ఈవినింగ్ 4కి, బట్ మూవీ ఎండ్ అయింది మాత్రం నైట్ 8కి. ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల మూవీ స్ట్రక్ అవుతూ ఆగుతూ మళ్ళీ స్ట్రక్ అవుతూ ఆడియన్స్ అయితే బాగా చిరాకు పెట్టింది. ఇంకా థియేటర్లో ఆడియన్స్ ఊరుకుంటారా? థియేటర్ మేనేజ్మెంట్తో గొడవ రచ్చ రచ్చ చేశారనుకోండి. ఇంకా జీబ్రా మూవీ రివ్యూకి వస్తే మూవీ అయితే బాగుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సత్యదేవ్ తన యాక్టింగ్తో వన్ సెకండ్ అదరగొట్టాడనే చెప్పాలి. మెయిన్గా చెప్పాలంటే ఈ మూవీలో ధనంజయ్ క్యారెక్టర్ ఉంటుంది, మామూలు కాదు, ఇచ్చి పడేశాడు తన యాటిట్యూడ్ తన పర్ఫార్మెన్స్తో. ఇంతకీ ధనంజయ్ అంటే ఎవరనుకుంటున్నారా? అదేనండి, పుష్పలో జాల్ రెడ్డి. ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుందే. మూవీలో ఇంకా ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకోవాలంటే వాళ్ళు తీసుకున్న స్టోరీని చాలా నీట్గా ప్రాపర్గా హ్యాండిల్ అయితే చేశారు. ఆడియన్స్ని కూడా ఎంగేజ్ చేస్తూ సక్సెస్ అయ్యారని చెప్పాలి. మ్యూజిక్ బై కేజీఎఫ్ రవి బస్రూర్. మూవీలో అక్కడక్కడ కొట్టిన బీజిఎమ్స్ అయితే మామూలుగా లేవు. సెకండ్ హాఫ్లో ఒక చోట అయితే లైట్గా కేజీఎఫ్ బీజిఎంలో అయితే కనిపించింది. సారీ వినిపించింది. ఇంకా సునీల్ అన్న పర్ఫార్మెన్స్ అయితే యాజ్ యూజువల్గా తన బెస్ట్ అయితే ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే తన పర్ఫార్మెన్స్తో చిన్న ఫన్ అయితే జనరేట్ చేశాడు. హీరోయిన్గా యాక్ట్ చేసిన ప్రియా భవాని అయితే ఇచ్చిన రోల్కి అయితే బాగానే చేశారు. ఇంకా సత్యదేవ్ గారు అండ్ సత్య కూడా ఇచ్చిన రోల్కి అయితే న్యాయం చేశారు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకోవాలంటే మూవీని ఒక 20 to 15 minutes ఇంకా ట్రిమ్ చేస్తే బాగుండేమో అనిపించింది. అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ అన్నెసెసరీగా అనిపించినాయి. సాంగ్స్ కూడా మైనస్ అనే చెప్పాలి, పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమి ఇవ్వలే. మూవీలో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే అయితే కొంచెం అర్థమయ్యి అర్థం కాలేనట్టు ఉంటుంది. సో దానివల్ల అలా అనిపిస్తుంది. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.7. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. నాకు కూడా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంప్రూవ్ అవుతా.